పింక్ బాల్ టెస్టులో భారత బ్యాటర్లు నిరాశపరిచారు. అంచనాలు పెట్టుకున్న స్టార్ ప్లేయర్స్ పెద్దగా ఆకట్టుకోలేదు. జైస్వాల్ డకౌట్ అవ్వగా కోహ్లీ, పంత్ విఫలమయ్యారు. అయితే జట్టు కోసం తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్లోనూ ఫెయిల్ అయ్యాడు. చాలా కాలంగా టెస్టుల్లో ఫామ్ కోల్పోయిన రోహిత్ ఈ మ్యాచ్లో 3 పరుగులకే వెనుదిరిగాడు. హిట్ మ్యాన్ ఏ దశలోనూ కంఫర్ట్గా ఆడినట్టు కనిపించలేదు. పైగా పింక్ బాల్తో ఆసీస్ పేసర్లు బాగానే ఇబ్బంది పెట్టడంతో 23 బంతులాడి 3 పరుగులకే అవుట్ అయ్యాడు. దీంతో రోహిత్ ఓపెనింగ్ స్థానంపై మళ్ళీ చర్చ మొదలైంది. కెరియర్ ఆరంభంలో మిడిల్ ఆర్డర్లో ఆడిన రోహిత్ శర్మ మళ్ళీ 6 ఏళ్ల తర్వాత అదే స్థానంలో బరిలోకి దిగాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత అసలు మిడిల్ ఆర్డర్లో రోహిత్ శర్మ గణాంకాలు ఎలా ఉన్నాయనేది ఫ్యాన్స్ వెతుకుతున్నారు. 2018లో చివరిసారిగా మిడిల్ ఆర్డర్లో ఆడిన రోహిత్ శర్మ ఆ తర్వాత ఓపెనర్గా బరిలోకి దిగి అసాధారణ ప్రదర్శనతో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇన్నాళ్లకు మళ్ళీ రోహిత్ మిడిల్ ఆర్డర్లో ఆడాల్సి వచ్చింది. ఇప్పటి వరకు రోహిత్ మిడిల్ ఆర్డర్లో 30 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. 3వ స్థానంలో 4 మ్యాచ్లు ఆడిన రోహిత్ కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేసి 107 పరుగులే చేశాడు. 4వ స్థానంలో ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన రోహిత్ 4 పరుగులే చేశాడు. 5వ స్థానంలో 9 మ్యాచ్లు ఆడిన రోహిత్ 3 హాఫ్ సెంచరీలతో 437 పరుగులు కొట్టాడు. 6వ స్థానంలో 16 మ్యాచ్లు ఆడిన రోహిత్ 3 సెంచరీలు 6 హాఫ్ సెంచరీలతో 1037 పరుగులు చేశాడు. మిడిల్ ఆర్డర్లో రోహిత్ 4 సార్లు డకౌట్ అయ్యాడు. పింక్ బాల్ టెస్టులోనూ రోహిత్ శర్మ 6వ స్థానంలో బ్యాటింగ్కు దిగాడు. నిజానికి 6వ స్థానంలో రోహిత్కు మంచి రికార్డే ఉంది. కానీ పింక్ బాల్ టెస్టులో పిచ్ పేసర్లకు సహకరించడం, హిట్ మ్యాన్ ఫామ్లో లేకపోవడం వంటివి ఎఫెక్ట్ చూపించాయి. ఈ ఏడాది రోహిత్ శర్మ టెస్టుల్లో ఫామ్లో లేడనే చెప్పాలి. గత 6 మ్యాచ్లలో కేవలం 136 పరుగులే చేశాడు. గత 5 ఇన్నింగ్స్లలో ఒక్కసారి కూడా 20+ స్కోర్ చేయలేకపోయాడు. ఇప్పుడు మిడిల్ ఆర్డర్లో కూడా విఫలమవడంతో రోహిత్ 3వ టెస్టుకు ఏ స్థానంలో బ్యాటింగ్కు వస్తాడనేది ఆసక్తికరంగా మారింది. జట్టు ప్రయోజనాలే ముఖ్యమని చెప్పిన హిట్ మ్యాన్ 3వ టెస్టులో కూడా మిడిల్ ఆర్డర్లో బరిలోకి దిగి సత్తా చాటుతాడేమో చూడాలి.